అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు సర్వోన్నతమైన స్థలముల నుండి మనందరికీ సమాధానం దయచేయునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, గత కాలమంతా కాచి కాపాడిన మహాపరిశుద్ధుడైన దేవుడు నేడును మనలను కనుపాపవలె కాచి తన కృపలో భద్రపరచనై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు నిరంతరము మనల్ని తలంచుకుంటూ మనకు అనుగ్రహించవలసిన జీవాన్ని అనుగ్రహిస్తూ తన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, అట్టి పరిశుద్ధుడైన దేవుని మనము ఎంతో భక్తితో శ్రద్ధతో ఆసక్తి కలిగిన వారమై ధ్యానం చేసుకునుట మనకు దీవెన. ప్రియులారా, ఈ దినము దేవుడు తన పరిశుద్ధమైనటువంటి కృపచేత మాట్లాడుచున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాము. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్న మాట. నాకు అని సర్వోన్నతుడు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట. అనగా లోకములో ఉన్న భక్తులమైన మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము అని దేవుడైన ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటారు. ఆయన మనతో ఉంటే మనకు సమస్త విధముల ఆశీర్వాదము అనుగ్రహించబడుతూ ఉంటుంది. ప్రతి ఇబ్బందిని ప్రభువారు పరిష్కరిస్తూ ఉంటారు. తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. ప్రియులారా, మనము ఆయనతో ఉండుట మనకే మంచిది. మన జీవితాలకు, మన పిల్లలకు ఎంతో మంచిది. ప్రియులారా, గనుక ఆయన్ని కోరుకుంటూ, ఆయన్ని వేడుకుంటూ, ఆయన్ని హత్తుకుని ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఇందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఈ 15వ అధ్యాయంలోనే. ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షవల్లినని చెబుతూ ఆయన ఈ ద్రాక్షవల్లిలో తీగలు ద్రాక్షవల్లిని హత్తుకుని ఉంటే అవి ఫలిస్తాయని, ద్రాక్షవల్లికి వేరైతే అవి ఫలించవని, ఎండిపోతాయని, అగ్నిలో కాల్చబడతాయని ఆయన సెలవిచ్చారు. ప్రియులారా, సర్వోన్నతుడు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానమును బట్టి మనము ఆయన్ని హత్తుకుని ఉంటే ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. ప్రియులారా, అభివృద్ధి ఆయన అనుగ్రహించేదే, ఫలములు ఆయన అనుగ్రహించేవే. గనుక మనకు ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి ప్రభువారు నిరంతరము మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే మనమును ఆయనతో ఉండుటకు ఇష్టపడిన ఎడల ఎంతో ధన్యులము. ప్రభువు ఇశ్రాయేలులతో ఉండడానికి ఇష్టపడడానికి ఆయన ఒక మాట సెలవిచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి తీసుకువచ్చిన తర్వాత, నేను మీ మధ్య ఉండుట కొరకు నాకు మీరు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి అని సెలవిచ్చారు మోషే గారికి. మోషే గారు ప్రజలకు ఇలా చెబుతున్నారు ప్రభు అని చెప్పి ఆయన సెలవిచ్చిన మాటలు తెలియపరచగా వారు ఓ చక్కని గుడారాన్ని నిర్మాణం చేశారు. ప్రియులారా, వారి మధ్యలో నుండి ఆయన వారి ప్రతి అక్కర తీర్చారు, ప్రతి అవసరము తీర్చారు. ప్రియులారా, గనుక మనము ఆయనతో ఉండుట మనకే మంచిది, ఆయన మనతో ఉండుట మనకే మంచిది. గనుక ఆయన్ని హత్తుకుని ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని మనము ఆయనతో ముందుకు సాగిపోదాం. ఆయన ఆశీర్వాదాలు శాశ్వత కాలం మనలను నడిపించేవిగా ఉన్నవి. ఇట్టి దీవెన సర్వలోకమందున్న దైవ జనాళికి సర్వోన్నతుడు ప్రభువారు ప్రసాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మానవులను దేవా నీ పోలికతో చేశావు. ఈ మానవ పోలిక దేవుడు అనుగ్రహించినదే గనుక, దేవుని స్వరూపమై ఉన్నది గనుక తండ్రి, నీ యొక్క స్వరూపాన్ని మానవునికి ఇచ్చావు. స్తోత్రాలు దేవా. స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేసి నీవు ఆశీర్వదించావు. వందనాలు. నా ప్రియమైన ప్రభా, నీ సన్నిధానాన్ని నరునికి ఇచ్చావు, నీకు వందనాలు.
దాన్ని పోగొట్టుకొనక చేపట్టుకొని నిన్ను హత్తుకుని జీవించే భాగ్యము కలిగిన వారై బహుగా ఫలించే ధన్యత ప్రసాదించుమని సర్వోన్నతుడుగు ప్రభు పేరట సర్వమానవుల నిమిత్తమై క్రీస్తు యేసు వారిని బట్టి ప్రార్థించి నీ చేతులకు బిడ్డలను అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని ఆశీర్వాదము శాశ్వత కాలము తోడై మనల్ని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.